ఓం నమో నారాయణాయ. తిరుక్కోవిలూరులోని ఉలగలంత పెరుమాళ్ ఆలయం అంటే త్రివిక్రమ స్వామివారి ఆలయంలో ఉన్న ఆలయం అంతా కూడా రాతితో చేసినటువంటి ఆలయం. మామూలుగా మనకి దశావతారాల్లో రాముల వారి ఆలయం, కృష్ణుల వారి ఆలయం, నరసింహస్వామి ఆలయం ఇటువంటి ఆలయాలన్నీ దొరుకుతాయి. కానీ వామన స్వామి ఆలయం ఎక్కడా ఉండదు. అటువంటి వామనుడు త్రివిక్రముడిగా మారినటువంటి ఆలయమే ఈ యొక్క ఆలయం. అదే దీని యొక్క ప్రత్యేకత. అటువంటి ఆలయం ఈ తిరుక్కోవిలూరులో ఉంది. ఈ యొక్క స్వామివారి రాజగోపురానికి చాలా వైశిష్ట్యత ఉంది. తమిళనాడులోని ఎత్తైన 3 రాజగోపురాల్లో ఇది 3వది. అటువంటి చారిత్రక ప్రమాణాలు, అదేవిధంగా చాలా మహిమలు కలిగినటువంటి ఆలయం ఈ యొక్క త్రివిక్రమ స్వామివారి ఆలయం. స్వామివారి ఆలయం ఇందాక చెప్పినట్టుగా మొత్తం అంతా కూడా రాతి కట్టడం. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి వైశిష్ట్యత ఏంటంటే, స్వామివారి ఒక కాలు భూమి మీద, ఒక కాలు గాల్లో ఉంచి ఈ యొక్క స్వామివారి విగ్రహం ఉంటుంది. స్వామివారి చక్ర విగ్రహం ప్రతిష్టగా ఉంటుందన్నమాట. ఇది ఇప్పటిది కాదు, చోళుల కాలం నాటి ఆలయం. మనకు ఆలయం చూస్తేనే ఆ విషయం తెలిసిపోతుంది. ఓం నమో నారాయణాయ.